Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథములో 36వ పర్ష బెహలోతెఖ లేదా బెహలోత్ఖ అంటే నీవు దీపాలను వెలిగించినప్పుడు అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 36వ పర్ష, సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండమునందు ఇది 3వ పర్ష. ఈ పర్ష యొక్క 7వ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 11వ అధ్యాయము 30 నుండి 12వ అధ్యాయము 16వ వచనం వరకు. ఈ పర్షా యొక్క 7వ అలియాలో ఇజ్రాయేలీల శిబిరంలో జరిగిన సంఘటనలు కొనసాగుతాయి. యావే ఇజ్రాయేలీలు మాంసం కోసం సణిగిన సణుగుడుకు స్పందిస్తూ వారికి పూరేళ్లను పంపిస్తాడు. ఇవి గాలి ద్వారా శిబిరం వద్దకు చేరుతాయి. జనం 2 రోజులు మరియు 1 రాత్రి పొడవునా పూరేళ్లను సేకరిస్తారు. కానీ వారి దురాశ యావే కోపాన్ని రేకెత్తిస్తుంది మరియు ఆయన ఒక తెగులును పంపి చాలా మందిని శిక్షిస్తాడు. ఈ స్థలానికి కిబ్రోత్ హత్తావా అనగా దురాశ కబంధాలు అని పేరు పెడతారు. ఆ తర్వాత మోషే సోదరి మిర్యాము మరియు సోదరుడు అహరోను మోషే కూషియ స్త్రీని బహుశా సిప్పోరాను వివాహం చేసుకున్నందుకు అతనిపై సణుగుతారు మరియు అతని నాయకత్వ అధికారాన్ని ప్రశ్నిస్తారు. మోషే ఒక్కడితోనే యావే మాట్లాడా, మాతో కూడా మాట్లాడలేదా అని అంటారు. ఈ సందర్భంలో తోరా మోషే యొక్క సాత్వికతను గొప్పగా వర్ణిస్తుంది. అతను భూమిపై అందరికంటే సాత్వికుడని చెబుతుంది. యావే ఈ సన్నుగుడును విని మోషే, అహరోను మరియు మిర్యామును సమావేశ గుడారానికి పిలిచి మోషే యొక్క ప్రత్యేక స్థానాన్ని స్పష్టం చేస్తాడు. ఇతర ప్రవక్తలతో దర్శనాలు లేదా స్వప్నాల ద్వారా మాట్లాడినా మోషేతో మాత్రము ముఖాముఖిగా మాట్లాడతానని, అతను తన ఇంటిలో నమ్మకమైన సేవకుడని చెబుతాడు. యావే కోపంతో మిర్యామును కుష్ఠరోగంతో శిక్షిస్తాడు. అహరోను మోషేను వేడుకోగా మోషే యావేను ప్రార్థించి యావే ఆమెను స్వస్థపరచు అని వేడుకుంటాడు. యావే మిర్యామును 7 రోజులు శిబిరం బయట ఉంచమని ఆజ్ఞాపిస్తాడు. ఆ తర్వాత ఆమె స్వస్థపడి తిరిగి శిబిరంలో చేరుతుంది. ఈ అలియా యావే ఆజ్ఞల పట్ల విధేయత, దురాశ మరియు సణుగుడు యొక్క పరిణామాలు, మోషే యొక్క సాత్వికత మరియు ప్రత్యేక స్థానం మరియు యావే న్యాయం మరియు కరుణను విశదీకరిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షలోం లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.